పార్టీల వైఫల్యాన్ని రాజ్యాంగం మీద ఎందుకు రుద్దుతున్నారు అన్నది నా ప్రశ్న. ఓకే ఓకే. మీరు సరిగ్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేక, నిర్మాణం చేయలేక, ఓట్లు సంపాదించుకోలేక నేరాన్ని రాజ్యాంగం మీద రుద్ది ఇది పనికిరాని రాజ్యాంగం అంటే ఎట్లా? రాజ్యాంగంలో ఒక ప్రొసీజర్ ఉన్నది, ఎన్నికల ప్రక్రియ ఉన్నది. నాకు కూడా విరసం పత్రం మీద ఒక అభ్యంతరం ఉంది. నాకు నా అభ్యంతరం కూడా చెప్తున్నా. నేను సిద్ధాంతపరంగా లెనిన్ ఆర్గ్యుమెంట్ రైటే అని కూడా నమ్ముతున్నాను నేను. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఇది ఒక పరిమితి వరకు అదే పెట్టుబడిదారి వ్యవస్థ విప్లవకరమైందనే మాట పెద్ద లెనిన్ అన్నాడు, మార్క్సే అన్నాడు ఆ మాట. నువ్వు నిన్న అన్నప్పుడు నాకు నచ్చింది ఆ పదమే. భారత రాజ్యాంగం రెవల్యూషనరీ డాక్యుమెంటరీ అన్నావు కదా నువ్వు. ఐ లవ్ ఇట్ బికాజ్ మార్క్సే అన్నాడు ఆ మాట. రెవల్యూషనరీ పాత్ర నిర్వహించిన చేతుల్లో పెట్టుబడిదారి వ్యవస్థ అని మార్క్సే అన్నాడు ఆ మాట. కానీ పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పుడు రెవల్యూషనరీ, భూస్వామ్య వ్యవస్థ పోల్చినప్పుడు రెవల్యూషనరీ, అంతవరకే దాని రెవల్యూషన్. కానీ ఇది సరిపోదు అని లెనిన్ అన్నాడు. ఇది సరిపోదు, విప్లవం ఇది చేసిన విప్లవం ఇది గొప్ప పనులని చేసేసింది, మరి ఇంకో స్టెప్ ఎహెడ్ వెళ్ళాలి అని లెనిన్ ఇంకో ప్రపోజల్ చేశాడు. కెపాసిటీ బట్టి శ్రమపడాలి, అవసరాన్ని బట్టి తీసుకోవాలి, అది మన ప్రోగ్రాం, కానీ శ్రమకు తగ్గ ఫలితం కాదు, అది బూర్జువా న్యాయము అన్నాడు. ఈ పని చేసే స్థితిలో కూడా, లెనిన్ స్థితిలో కూడా మార్క్సిస్టులు కానీ ఏ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో లేదు ఇవాళ. అసలు సంగతి ప్రపంచంలోనే లేదు, అంతర్లీనే తీసుకురాలేదు. అవునవును. లెనిన్ కాలంలో తయారైన కాన్స్టిట్యూషన్ లో, రష్యన్ సోవియట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ లోనే లెనిన్ చెప్పిన విషయాలు లేవు. అవునండి. పతనం అక్కడే జరిగింది, వాళ్ళు పతనం చేయలేదని చెప్పడం నేను ఇన్ని ఆర్టికల్ ఓపెన్ గా రాశాను కదా కమ్యూనిస్ట్ పార్టీల మీద, వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద. వాళ్ళు కమ్యూనిస్ట్ అందరూ నేను ఏమనుకుంటారు, కమ్యూనిస్ట్ వ్యతిరేకి అనుకుంటారు కదా. జనరల్ గా సిపిఎం వాళ్ళు నన్ను కమ్యూనిస్ట్ వ్యతిరేకి అనుకుంటారు. అయితే సురవరం సుధాకర్ రెడ్డి హింసలు రోడ్డు ఆర్టికల్ అన్నీ కదా. అవునవును. కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ రాయాల్సిన పరిస్థితిని కల్పించాను కదా. అంచేత ఆభ్యంతరం ఉంది, వీళ్ళకి కెపాసిటీ లేదు, వీళ్ళు కూడా సామర్థ్యులు కాదు. పైగా ఇవాళ వీళ్ళ కెపాసిటీ మరీ చిన్నది, ఎక్కడో చిన్న ప్రాంతం లిమిటెడ్ అయి ఉన్నవాళ్ళు. లెనిన్ అనేవాడు నిలబడి విప్లవాన్ని పూర్తి చేస్తున్న కాలం అన్న మాటలు అవి. ఆసక్తిమంతుడు ఇప్పటి భారతదేశంలో లేడు. దట్ ఈజ్ ఓకే, వాళ్ళ బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు తెలివిగా రాజ్యాంగం వాడుకుంటున్నప్పుడు రాజ్యాంగం మీద మన దృక్పథం ఏముండాలి, ఎలా కాపాడుకోవాలి, ప్రోగ్రామ్ మనకు ఉన్నది అని చెప్పేసి అంటున్నా. వదిలేదు కమ్యూనిస్టులని. మీరు బలపరుస్తున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని అంటున్నాను. నాకైతే రాజ్యాంగం అసంతృప్తి నాకు కూడాను. మీరు అంటే నిన్ను జీలకర్ర శ్రీనివాస్ కాదు, దళిత బహుజనులను, ముస్లింస్ అవుట్ కాస్ట్ ఇండియాలో. అసలు డెమోక్రటిక్ సెటప్ లో ముస్లింస్ లేరు. నేను ఇండియాకి 2 ఏళ్ల క్రితం వచ్చేసాను. నేను మమ్మల్ని బయట పెట్టేశారు వీళ్ళు. మేము కాకుండానే ప్రజాస్వామ్యం ఇక్కడ దేశంలో వర్ధిల్లుతున్నది. మీ ఓట్లు మాకు వద్దని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి అంటున్నాడు. అనటాన్ని ఏ ఎన్నికల సంఘం ఇప్పుడు వీళ్ళు అంటాను వీలు లేదు, నువ్వు అవడం లేదు. 2019 లోక్సభ ఎన్నికలు ఎవరి మధ్య జరిగింది? అబ్దాలీను బాజీరావు పీష్వా మధ్య జరిగింది. మొన్న అదే అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ లో ఔరంగజేబు శివాజీ మధ్య జరిపారు. మొన్న కర్ణాటక ఎన్నికల్ని రాణి అబ్బక్క గాని టిప్పు సుల్తాన్ మధ్య జరిపారు. ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెప్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్ అండ్ బై ది ఎన్నికల కమిషన్. ఎలక్షన్ కమిషన్ తన డ్యూటీని విస్మరించి వాళ్ళకు తొత్తుగా ప్రవర్తిస్తుంది, కానీ దాని నియమావళిలో ఎక్కడ అట్లా లేదు సార్. వాళ్ళు బై పర్సనల్ అంటే వాళ్ళు వ్యక్తిగతంగా తప్పు చేస్తున్న దాన్ని రాజ్యాంగం మీద ఎందుకు రుద్దుతారు అంటున్నా నేను. రాజ్యాంగం ఎలా వస్తుంది? రాజ్యాంగం బుక్ ఉన్నప్పుడు దానికి మెకానిజం లేదు. రాజ్యాంగ ఆదర్శాలని అమలు చేసే మెకానిజం లేదు అంటున్నాను. ఆ మెకానిజమే ఈ ఎలక్షన్ కమిషన్ సార్, ఆ మెకానిజమే సుప్రీంకోర్టు, ఆ మెకానిజమే ఇంకా రకరకాలైన రాజ్యాంగ వ్యవస్థలు. సుప్రీంకోర్టు అనేది ఆబ్జెక్ట్, ఒక వస్తువు కాదు కదా, మనుషులు కదా వాళ్ళు. అవును సార్, మనుషులు తప్పు చేసినప్పుడు పౌర సమాజం ఏం చేస్తున్నది, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఈ మాట మాట్లాడితే అని ఒక ఎలక్షన్ కమిషన్కి ఎవడు పిటిషన్ చేయలేదు, లేదా నోటీస్ జారీ చేయలేదు, సుప్రీంకోర్టులో మనోళ్ళైనా ఎందుకు కేసు వేయలేదు ఇట్లా మాట్లాడుతున్నాడు అని.
వానికేమో ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా హిందూ పోలరైజేషన్ కావాలని ముస్లింల ఓట్లొద్దు అని అన్నాడు వాడు. ఆ పోలరైజేషన్ స్ట్రాటజీని కాన్స్టిట్యూషన్ మీద రుద్ది కాన్స్టిట్యూషన్ వైఫల్యం అంటే ఎట్లా? దాన్ని ఎదుర్కొనే అసమర్థత మనది. రాజ్యాంగం అనేది రాజ్యాంగము ప్రభుత్వం అనేది డానీని జిలుగుల శ్రీనివాస్ మధ్య ఈ తాత్విక చర్చ కాదు. రాజ్యాంగం అనేది బుక్ మాత్రమే. దాన్ని అమలు పరిచడం కోసం గవర్నమెంట్ పవర్లోకి రావాలి. అది దాన్ని అప్పుడు రాజ్యాంగం జీవమైన పోవచ్చు, దాన్ని రాజ్యాంగం చంపేయవచ్చు. ఇట్లాంటి వయలేషన్స్ జరుగుతాయని అటానమస్ స్టేటస్ ఉన్న వ్యవస్థల నిర్మాణం అవసరం అని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఎలక్షన్ కమిషన్ అనే దానికి ఒక అటానమస్ స్టేటస్ ఇచ్చారు. కాదు, ఆనాడు జడ్జీల మీద ఉన్నటువంటి నమ్మకం వేరు. రాజ్యాంగం రాస్తున్నప్పుడు జడ్జీలు అనగా ఈ ప్రపంచంలో గొప్పవారు, వారు ఇలాంటి పిచ్చి పనులు చేయరని నమ్మారు. రాజ్యాంగ సభలో వాళ్ళు అందరూ కూడా నమ్మారు. అంబేద్కర్ కూడా అలాంటి ఒక నమ్మకం ఉండేది అని నాకు జడ్జీల మీద లేదు. బాబ్డేలును నజీర్ లాంటి వాళ్ళు వచ్చేసి జడ్జీలు అవుతారని సుప్రీంకోర్టుకి ఆయన అనుకుని ఉండడు. తన లాంటి వాళ్ళు అవుతారనుకున్నాడు. సార్, ఫస్ట్ అమెండ్మెంట్ సందర్భంగా రాజ్యసభలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం వినండి. ఈ జడ్జీలు లర్న్డ్ స్కాలర్స్ గా మాత్రమే ఉన్నారు కానీ వాళ్ళు నిజంగా స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వీళ్ళు అర్థం చేసుకోలేదు. వీళ్ళు జస్ట్ న్యాయ పండితులే తప్ప వీళ్ళు న్యాయ వ్యవస్థలో మేధావులు గారు. వీళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ అర్థం చేసుకోలేదు ఈ జడ్జీలు అని చెప్పి విమర్శించిండు. బీసీ రిజర్వేషన్స్ మీద మద్రాస్ హైకోర్టు ఇచ్చిన కోర్టులో ఇచ్చిన తీర్పు ఆ సందర్భంగా ఫస్ట్ అమెండ్మెంట్ అమలైంది. ఫస్ట్ పర్సెంట్ బన్నీడు కూడా అన్నాడు కదా, ఆయనే అన్నాడు కదా. అది అంటాడు సార్, అది ఒక స్ట్రాటజిక్ గా అంటాడు. అంటే ఇక దాన్ని పట్టుకొని ఇప్పుడు కాలు పెడదామంటారా? అలా కాదు చెప్పేసి 2 సార్లు అన్నాడు. అలా కాదు, ఒకసారి కాదు అన్నది పార్లమెంట్ లో. 2వ సారి కూడా వచ్చినప్పుడు అయ్యో మొదటిసారి నా మాట ఏమో అలా ఏంటిది పాసింగ్ రిమార్క్ గా రికార్డ్ అయిపోయింది నా మాటని. ఇవాళ నాకు మన వివరణించే అవకాశం కల్పించారు మీరు, అందుకు థ్యాంక్స్ స్పీకర్ కి. అంబేద్కర్ మాటలు చెప్తున్నది నేను. ముందు నేను పాసింగ్ రిమార్క్ అన్నాను నేను, కానీ ఇవాళ మళ్ళీ ఫలానా సభ్యుడు నా మీద క్వశ్చన్ రైజ్ చేయటం వలన నేను వివరణ ఇచ్చే అవకాశం కల్పింది, చాలా థ్యాంక్స్ నాకు. ఎందువల్లనంటే మేము గుడి కట్టాలనుకున్నాము, దేవుడి కోసం పెడదామనుకున్నాము, విగ్రహ ప్రతిష్ఠ జరగబడడానికి ముందే అసురులు దాన్ని ఆక్రమించారు. అప్పుడు ఆ గుడిని తగలబెట్టాలి కదా, ఆ తగలబెట్టే నేను ముందు ఉంటాను అన్నాడు. డెవిల్స్ వచ్చి కూర్చున్నాయని. అవును, డెవిల్ అంటే తెలుగులో ఎక్కడ అసురు అనే ట్రాన్స్లేషన్ బ్రాకెట్ చూశాను నేను. అసలు వాళ్ళు అనువాదం చేశారు కానీ మనం కదా అసలు అంటే ఇంగ్లీష్ లోనే ఏసుఆర్ ఎందుకు రాశారు ఎవడు? డెవిల్స్ వచ్చి కూర్చున్నాయి అన్నాడు. అది ఆయనే అప్పటికి తను ఎక్కువ భారాన్ని, అంటే నాలాంటి రీడింగ్ కాన్స్టిట్యూషన్ ఎక్కువ కోర్టులు నమ్మి రాశారు అనేది అభిప్రాయం నాకు ఉన్నది. హలో, అట్లా లేదు సార్. ఎందుకంటే అల్టిమేట్ పవర్ కోర్టుకి ఇవ్వడంలోనూ జడ్జీలు నమ్మారు. వీళ్ళు నమ్మి వాళ్ళ మీద ఎక్కువ భారం పెట్టారు. అంటే కస్టోడియన్ గా మార్చారు. కస్టోడియన్ హింసెల్ఫ్ కరప్టెడ్ అయ్యే అవకాశం ఉండింది మనకు. అప్పుడేం చేయాలి అనే ప్రశ్న ఉంది. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మాది విరసం ఆర్ మావోయిస్ట్ స్టాండ్. వాళ్ళ శక్తి ఏమి లేదు, చాలా బలహీనులు వాళ్ళు ఇవాళ. కానీ ఆర్గ్యుమెంట్ చేయకుండా మనం చూడాలి కదా. ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడైనా సరే మనం బాగా నమ్మేము ఇది వీళ్ళు జడ్జి గారు అని చెప్పేసి వీళ్ళు పెట్టాం వాడి మీద. సుప్రీం పవర్స్ హ్యాస్ బీన్ గివెన్ టు సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే. బట్ సుప్రీంకోర్టు జడ్జెస్ కరప్ట్ అయిపోతే కరప్ట్ అవుట్ ఎలాగో మోడీ గారు తెలిసింది కరప్ట్ ఎలా చేయవచ్చు వాళ్ళని. మోడీ గారు వాళ్ళని వాడుకుంటున్నాడు. అప్పుడు కాన్స్టిట్యూషన్ మనిషి కాదు కదా, అది ఎలా వచ్చి అడ్డుపడుతుంది? అడ్డుపడటం లేదు కదా, అడ్డుపడలేదు కదా. మాకున్న బాధ కూడా మీరు అర్థం చేసుకో. మమ్మల్ని టోటల్ అవుట్స్కట్ చేశారు, రాజకీయ రంగం నుండి తీసేశారు. తప్పుగా సార్ అది. రాజకీయ రంగం నుండి తీసేశారు, ఆర్థిక రంగం నుండి తీసేసారు, బుల్డోజర్ పెట్టి కాల్చి పడేశారు. కాన్స్టిట్యూషన్ అడ్డుపడైపోయింది. కాన్స్టిట్యూషన్ అడ్డం పడుతుంది. దాన్ని ఆ కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకునే తెలివితేటలు లేవు మనోళ్ళకి.